హలో దోస్తులు, హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చే గౌతమ్ బుద్ధుని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గౌతమ్ బుద్ధుని యొక్క ఏకశిల విగ్రహాలలో ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం మన హైదరాబాద్లో ఉంది. ఇది పాలరాతితో మచ్చబడింది. ఒకే రాతితో మచ్చబడిన ఈ విగ్రహం 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు ఉంటుంది. 40 మంది శిల్పులు 2 సంవత్సరాలు శ్రమించి ఈ శిల్పాన్ని మలిచారు. 192 చక్రాల గల భారీ వాహనంలో ట్యాంక్ బండ్ దగ్గరికి ఇది తీసుకురాబడింది. దీనిని 1992లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రతిష్ఠించారు. వాస్తవానికి ఇది 1990 మార్చి ప్రజలు ప్రతిష్ఠించాల్సిన సమయం వచ్చినప్పటికీ అప్పుడు ఫలించలేదు. ఎందుకంటే 91 మీటర్లు మూసీ నదిలో ప్రయాణం చేసినాక అదుపు తప్పి పడిపోయింది. దానితో 10 మంది కార్మికులు చనిపోయారు. ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.